సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. ఫస్ట్ ఫిల్మ్ నంది అవార్డు కొట్టుకున్నారు. తర్వాత ఆ టైంలో కూడా మీకు నేషనల్ అవార్డు రావాలి, అదేదో జరిగిందని చెప్పేసి కారణాలు ఏవో చెప్పారు. అయితే తర్వాత రాను రాను మీ మూవీస్కి సంబంధించి అంటే జనాదరణ కావచ్చు, లేకపోతే ఒక ఇమేజ్ సేమ్ అంతే నిలబెట్టుకున్నారంటారా, లేకపోతే అది ఎట్లా? కోకిల తర్వాత నుంచి చెప్పండి. కోకిల కీచురాలు తర్వాత నుంచి చెప్పండి. యాక్చువల్గా 3-4 సినిమాల తర్వాత యాక్చువల్గా మీలాగే మై ఓన్ బ్రదర్ ఇంటర్వ్యూడ్ విశ్వనాథ్. మీకు ఆదిత్య సుబ్బారావు గారి ఇన్ఫ్లుయెన్స్ ఏమన్నా మీ మీద ఉంటుందా అని. ఆయన చాలా కోపం వచ్చిందని. కోపం పడవలసిన అవసరం లేదు, కానీ కోపం వచ్చింది, ఆయన ఇష్టం అది. తర్వాత బెంగళూరులో ఇంకొక ఇంటర్వ్యూ ఒక రివ్యూ రాశాడు కమల్ హాసన్. వాట్ ఈజ్ ఈ డాన్సర్ విత్ హిస్ స్టిఫ్ షోల్డర్స్, హీ ఈజ్ నాట్ సూటబుల్ ఫర్ ఎ భరతనాట్యం డాన్సర్, హీ లుక్స్ లైక్ ఎ ఫనీ జోకర్ అని రాశాడు హిందుస్థాన్ టైమ్స్లో. అది కోట్ చేస్తూ మా బ్రదర్ డెక్కన్ హెరాల్డ్ నుంచి వచ్చి, మా బ్రదర్ కదా అని నేను విశ్వనాథ్ గారిని చేయమని చెప్పాను. విశ్వనాథ్ని ఇళయరాజుని గురించి ఇద్దరు నాకు కావాల్సిన వాళ్ళే కాబట్టి అని ఇద్దరినే చేశాడు అనమాట. సో ఆయన ఇలాగా కొంచెం ఫీల్ అయ్యారు. దట్ టు బెంగళూరు వన్ మోర్ సబ్ ఎడిటర్ ఆల్సో హెస్ రిటర్న్ లైక్ దిస్, అండ్ ఆయన స్టోరీ ఈజ్ వెరీ థిన్ లైన్ అని రాశాడు. హౌ ఫ్యాట్ ద స్టోరీ లైన్ షుడ్ బి, హౌ మచ్ ఫ్లెక్సిబుల్ ద షోల్డర్ షుడ్ బి. వై గోపీకృష్ణ ఆల్సో యూస్ టు బి లైక్ దిస్. గోపీకృష్ణ అంటే వాగర్ధావ్యభ సంపృక్తో అనే పాటకి డాన్స్ డైరెక్ట్ చేసిన ఆయన. ఒకప్పుడు జనక్ పాయల్ బజారి హీరో. ఈజ్ నో మోర్ నౌ, ఈజ్ అ గ్రేట్ డాన్సర్. ఆయన్ని పెట్టి సాంగ్ తీశారు. ఆయన ఇంటర్ప్రిటేషన్ ఆయన ఇచ్చారు విశ్వనాథ్ గారు. సో ఆయనలో ఉన్న ఆర్ద్రత, ఆయన అన్నమాట అది, ఆయనలో ఉన్న ఎమోషన్ అంతా మై బ్రదర్ అట్ సీన్ అండ్ ఆల్. ఒక మంచి డైరెక్టర్ అనుకున్న వాళ్ళు యూ విల్ హావ్ టు అండర్స్టాండ్ ద జర్నలిస్ట్. అతను కొంటిగా అడగచ్చు, ఇంకోలాగా అడగచ్చు, ఎనీథింగ్ హీ హెస్ గోట్ ద రైట్ టు ఆస్క్. సో యూ షుడ్ నాట్ లూజ్ యువర్ టెంపర్ అని మా బ్రదర్ నా మీద మధ్యరాగా మీ ఇద్దరు బాగున్నా నన్ను అన్నవాడు అనుకున్నాను అనమాట. ఇంకెప్పుడు నేను రికమెండ్ చేయకూడదు అనుకున్నాను. ఈయన ఎలాగా ఆయనేమో ఆయన కొంచెం వికారంలో మాట్లాడుతుంటాడు ఇళయరాజా, మోస్ట్ వికారిస్ట్. వస్తాను అక్కడికి. ఓకే, ఆ వికారిస్ట్ దానికి వెళ్తే మా ఓడికి చాలా కోపం వచ్చేసింది. నాకంటే ఫ్రాంక్ మనిషి అంచేది. బాబు ఇంకెవరిని రికమెండ్ చేయను నేను, ఒకడు గురువు గారు ఒకటి అన్ని చెప్పాను అని అన్ని పైన బాగానే రాశాడు. అంటే ఆయన కోపడంలో అర్థం ఉంది, కానీ వేరే జర్నలిస్ట్ గురించి ఈ జర్నలిస్ట్ దగ్గర చెప్పవలసినంత అవసరం ఎందుకు లేదు, ఎందుకంటే ఆయనకున్న స్టాటస్కి. ఆదిత్య సుబ్బారావు గారు ఆర్ట్ డైరెక్టర్, ఈజ్ ద గ్రేటెస్ట్ డైరెక్టర్, ఎడిటర్. ఆయన చాలా మంచి డైరెక్టర్ ఆయన. సో ఆదిత్య సుబ్బారావు గారి దగ్గర చేశారు కాబట్టి 10-15 సంవత్సరాలు చేశారు ఆయన దగ్గర చేశారు కాబట్టి అడిగితే అడిగి ఉండొచ్చు. ఓకే, అలాగే నన్ను సంకీర్తన తర్వాత యు గోట్ అన్ అవార్డ్ అని వీళ్ళు కొంతమందికి పొడ్డా, కొంతమంది విమర్శించడం మొదలుపెట్టారు ఇళయరాజుతో సహా. నువ్వేంటి ఆయనలాగా చేస్తే నీ గొప్ప ఏంటి, యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఓన్ మార్క్ అన్నాడు ఇళయరాజా. ఓహో అలాగనా, నువ్వు అన్నా చాలామంది అన్నారు. ముందు ఇది ప్రశంస అనుకుని కొంచెం కాలు తగలేసాను, ఇప్పుడు అది విమర్శ అయిన తర్వాత నాకు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. దెన్ ఐ విల్ మేక్ మై ఫిలిం. సంకేతం డెఫినెట్గా ఇన్ఫ్లుయెన్స్ అయి ఉంటాను. నేను అక్కడ ఆయన దగ్గర పనిచేశాను 3 సంవత్సరాల వరుసగా, 3.5 years. బట్ ఐ లవ్ మ్యూజిక్, ఐ లవ్ వెస్టర్న్, ఐ లవ్ క్లాసికల్ డ్యాన్స్, అండ్ ఐ లెర్న్ గిటార్. ఐ మై సెల్ఫ్ ఎ సింగర్ అండ్ ఐ ఆల్సో లెర్న్ భరతనాట్యం ఇన్ స్కూల్, లైలా పబ్లిక్ స్కూల్, ఎక్కడో కాదు. సో కంపల్సరీ ఇండియన్ ఆర్ట్ ఒకటి నేర్చుకోవాలి. ఇవన్నీ మధ్యలో ఆగినా కూడా నాకు ఆ టేస్ట్ ఉండబట్టే కదా చేరాను. సో మై టేస్ట్ ఉన్న డైరెక్టర్ దగ్గర చేరాను. సో అటువంటి సినిమా చేయాలనుకున్నాను. యాక్చువల్గాను చేశాను. యాక్చువల్గా 2 కథలు చెప్పాను ఆ రోజుల్లోనే, చాలా ఫాస్ట్ కథ. మన్మథ పూజారి అని ఒకటి చెప్పాను, అది నేను సురేష్ బాబు కూడా చెప్పాను తర్వాత. మన్మథ పూజారి అన్నమాటలో చెప్పాను గుడి దగ్గర, సత్యనారాయణ సమక్షంలో, తప్పు చెప్పకూడదు కదా. ప్రొడ్యూసర్ వాళ్ళకి దేవుడు అంటే నమ్మకం లేక కారులో కూర్చున్నారు, నేను పైకి వెళ్ళి చెప్పాను మన్మథ పూజారి కావాలా, సంకీర్తన కావాలా అని. మాకు సంకీర్తన కావాలా. దో దే డోంట్ బిలీవ్ గాడ్, దే ఓన్లీ లైక్డ్ ఇట్ బికాజ్ దే ఆర్ ఇమాజినింగ్ విశ్వనాథ్ గారి ఫిలిం. సో అలాగే తీసిండు కొంత. సో అది నాకు విమర్శ అయ్యింది, అలాగే తీయకూడదని. యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఓన్ మార్క్. దెన్ ఐ డిసైడెడ్ లెట్ మీ కమ్ అవుట్ రియల్ గీతాకృష్ణ అని. అప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను అనమాట. ఒక సాధారణంగా 48 కథలు ఉంటాయి ప్రపంచంలో, అవే తిరుగుతూ ఉంటాయి అంటారు. 49వ కథ ట్రై చేద్దామని చెప్పేసి ఐ వాజ్ ఇన్స్పైర్డ్ బై దిస్ కోకిల. దట్ అది కూడా అపశృతి అని చేశాను. ఒక అమ్మాయి జీవితంలో అపశృతి, అది 12 లక్షల రూపాయల్లో తీద్దామని
జయసుధ శరత్ బాబుని పెడదామని డిసైడ్ అయ్యి నాకు అడ్వాన్స్ ఇచ్చిన ప్రొడ్యూసర్ని పక్కన పెట్టి ఆ రోజుల్లో ఇన్ఫర్మేషన్ మినిస్టర్ దాడి వీరభద్రరావు గారు ఆయనకి రాయాలని నాటకాలు రాస్తారు ఆయన. సో ఆయనకి సినిమాలో మాటలు రాయాలని చెప్పేసి ఆయనకి ఒక మంచిది. సో నేను అనకాపల్లి వెళ్ళాను, ఇది ఎక్స్పెరిమెంటల్కి వితౌట్ సాంగ్స్ తీద్దాం అని చెప్పేసి, అయితే మనమే తీద్దాం అది అని అన్నారు. అక్కడ దాడి సత్యనారాయణ ఈ నోమూరి పాప యాక్సిడెంట్లో పోయారు. అతనికి మాటలు రాయటం ఇష్టం, అతను కూడా బ్రదర్కి అతనికి కాంపిటీషన్. ఒకటి మినిస్టరు, క్యాబినెట్ మినిస్టర్ ఎన్టీ రామారావు గారు గవర్నమెంట్లో, ఆయనకి నేనంటే ఎందుకు ఇష్టం అంటే సంగీత్ నాకు అవార్డు ఇచ్చినప్పుడు ఆయనకి వెనకాల ఉన్నాడు లలిత కళాతోరణంలో. అప్పటి నుంచి నన్ను ఆయన మా ఇంటికి రావడం మెడ్రాస్లో ఇవన్నీ జరుగుతుంటే నేను ఆ క్లోజ్నెస్ తోటి మనం సినిమా తీద్దామని చెప్పేసి ఎంఎస్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లారు. ఎవరు శ్యామ్ వాళ్ళ ఫాదర్, శ్యామ్ సుందర్ రెడ్డి ఫాదర్. శ్యామ్ దగ్గరికి, శ్యామ్ సుందర్ రెడ్డి వాళ్ళ ఫాదర్ ఎంఎస్ రెడ్డి గారు, ఆయన చాలా సీనియర్ మోస్ట్ ప్రొడ్యూసర్. ఆయనతో తీయించాలంటే ఆయన దగ్గరికి ఆల్రెడీ ఆయన ఆసుకవి, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నీ సంకీర్తన చూశాను, నాకు బాగా నాకు అటువంటి సినిమాయే నేను ఒకటి రాసుకున్నాను కిన్నెరసాని అని అంత పెద్ద ఫైల్ పట్టుకొచ్చారు. నేను అసలు మిగతా వాళ్ళు కథలు చేయడానికి నేను ప్రిపరేషన్లో లేను సార్, ప్లస్ ఏమో ఇంత చదివి నాకు అంత సీన్ లేదు నాకు. ఐఎమ్ థింకింగ్ నేను అప్పుడు నా దగ్గర పుత్తడి బొమ్మ అని ఇంకొక మంచి సబ్జెక్ట్ ఒకటి ఉంది, టైటిల్ తర్వాత జంధ్యాలు తీసుకున్నాడు. ఇప్పుడు మీకు యాక్చువల్గా ఒక హీరో ఎవరైనా పరిచయం అయితే వాళ్ళకి ఏదో ఒకటి నచ్చజెప్పో లేకపోతే ఇంకో వాళ్ళ డేట్స్ కోసం ఫైనల్గా డేట్స్ సంపాదించుకొని మూవీ చేసేస్తారు. అది డైరెక్టర్ కావచ్చు లేకపోతే ప్రొడ్యూసర్ కావచ్చు, ఆ స్టేజ్ ఆ ప్లేస్లో ఉన్నవాళ్ళు కేటగిరీ. మీకు పవన్ కళ్యాణ్ గారి విషయంలో మీకు ఒక సోర్స్ అనేది ఉన్నారు, అతనే వచ్చేవాడు నా దగ్గరికి. ఒక సోర్స్ ఏముంది బొంగు, అదే అతను వచ్చేవాడు, అతనే ఇవ్వాలి ఇస్తేనే. ఓకే, అతను నా గురించి తెలుసు, మీరంటే చాలా ఇష్టం అని ఒక 28-29 గారు ఉన్నారు. అంటే మీరు సినిమా చేయాలని ఆలోచన కలగలేదా పవన్ కళ్యాణ్ గారితో? ఉంది అతనికి. అతని యొక్క యాక్టర్ అయిపోయిన తర్వాత బాడీ లాంగ్వేజ్ నాకు ఏమర్థమైందంటే అతనికి కొత్త వాళ్ళతోటి అతని తర్వాత వచ్చిన వాళ్ళతో చేస్తే కంఫర్టబుల్ అన్నట్టుగా నేను అనుకుంటున్నాను. కొంచెం సీనియర్ డైరెక్టర్ తోటి ఈజ్ నాట్ కంఫర్టబుల్ ఏమో అనుకున్నాను. ఎందుకు సీనియర్ డైరెక్టర్లతో కూడా చేశారు కదా? ఎవరితో చేసేది చెప్పండి. మీరు అడిగే ముందు బీ షార్ట్ లుక్ అట్ యువర్ సెల్ఫ్, టెల్ మీ వన్ బ్లడీ డైరెక్టర్ ఎవరితో చేశాడు? ఫ్లాప్, అది ఫస్ట్ డైరెక్టర్ అది కూడా ఫ్లాప్. దాంతో అతను పెద్ద డిస్కషన్ చేశాడు ఎయిర్పోర్ట్ లో. నేను సింగపూర్ వెళ్తాను, నా ఫ్లైట్ లో వచ్చాడు అతను కూడా. ఇంకొకటి కూడా ఎవ్వరు లేరు. సరే, ముత్యాల సుబ్బయ్య గారు ఉన్నారు. ఏ సినిమాది? గోకులంలో సీత. ఇది ఎప్పుడు గోకులం వచ్చి అతను ఒక్కడు అది ఒకటే ఉంటుంది. దాని తర్వాత ఆయన వెళ్ళిపోయాడు, తుప్పలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఏది తర్వాత ఇచ్చాడు పని అట్లా కాదు, మీరు లేదంటే చెప్తున్నారు. ఎవడో ఒకడు ముత్యాల చూపే చాలా మంచోడు ఆయన, మాకంటే కొన్ని 100 రెట్లు మంచోడు. నాన్ కాంట్రవర్షియల్ అని ఎవరేమన్నాడు అలా చేస్తాడు ఆయన. ఆ ఓల్డ్ టైమ్ అసోసియేట్ డైరెక్టర్ ఆయన ఒకడికి చేయనంటాం అనేది పాపం. అంచేత అంత మంచోడు ఆయన. అంచేత మేము అంత మంచోళ్ళం కాదు కదా.